మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు. కల్మషం దేనికి? కల్మషం దేహం గురించి కాదది, మనస్సాక్షికి చెందిన కల్మషం అది. కాబట్టి మనసుకు సంబంధించిన కల్మషం. పిల్లవాడికి స్నానం చేయించి చక్కగా బట్టలు వేసిన తర్వాత మళ్ళీ బురదలో దొలుతాడు. వాడు బురదలో దొలితే ఆ బురదలోని తీసి స్నానం చేయించే ముందు నాకు ఎత్తారనుకోండి అరుసులు, అది వేరే విషయం. ఎవరు ఇప్పుడే కదరా స్నానం చేయించిన మళ్ళీ బురదలోకి వెళ్తున్నావు ఏంట్రా? ఇప్పుడు ఆ స్నానం కాదు మన కుమారులకి. ఎవరి పర్ణశాలలో ఉండాల్సినటువంటి కుమారులు చేయించాల్సిన స్నానం ఏంటంటే వాక్యంతో స్నానం చేయించాలి. మనస్సాక్షికి స్నానం చేయించాలి. అంటే పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళ మనసు, వాళ్ళ ఆలోచనలు శుద్ధి చేయాలి. వారి మనసు ఆలోచనలు శుద్ధి చేయాలంటే అది మనం చెప్పే మాటల వల్ల జరిగేటువంటిది కాదు, కానీ దేవుని వాక్యము ద్వారా మాత్రమే మనస్సాక్షిని ఏం చేయగలం అంటే శుద్ధి చేయగలం. కాబట్టి మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారును నిర్మలమైన